హరే రామ్. ఇప్పుడు ఆలు చూపిస్తాను. ఒక హాఫ్ కేజీ ఎంత ఆలు. ఆఫ్టర్నూన్ లంచ్కి దీంట్లో ఒకటి ఐటెం ప్రిపేర్ చేస్తాము. దీన్ని కట్ చేసుకొని బాయిల్ చేసుకుంటాం. చూడండి, ఆలు అంతా మనం ఇట్లా ఉడికి పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకునే ఇలా చిక్కినప్పుడు బేబీ ఆలుస్ మనము పొట్టు తీసి పెట్టుకుని అది టేస్టీగా ఉంటుంది. నాకు దొరకలేదు కాబట్టి రెగ్యులర్గా నేను ఇది తీసుకుంటాను. మనం చేస్తా ఉండేది వచ్చేసి మసాలా ఆలు. దీనికి ఏం కావాలో చూస్తాం. దీనికి వచ్చేసి 1.5 స్పూన్ ఉద్దిపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఉప్పు, ఎండుమిరపకాయ కారం తగ్గట్టుగా, ఎండు కొబ్బరి. దీనికి వచ్చేసి లవంగాలు వేయకూడదు, 4 మొగ్గులు 2 చెక్క, ఇంత మాత్రమే వేయాల. ఇది వచ్చేసి మా అత్తగారింట్లో రెగ్యులర్ ఇది చాలా ఇష్టపడే ఒక కర్రీనండి, సైడ్ డిష్ మన రైస్కే. ఇది చపాతీకిను బాగానే ఉంటుంది, బట్ రైస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది నాకు మా ఆడబిడ్డ నేర్పించడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేసుకుంటాం. చూడండి, మనం వేయించుకోండి ఈ ఐటమ్స్ అంతా. కొంచెం వాటర్ వేసుకునేసి బర్క్గా పేస్ట్ చేసుకుంటాం. చూడండి, మనం అంతా గ్రైండ్ చేసుకునేది ఇట్లా బర్క్గా ఈ సెమీలో తీసుకోవాలా. మనము ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం. ఇట్లా కడాయి పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక సాసులు వేసుకొని వేస్తాము. సాసులు ఒక పక్క ఇదైనాక కరివేపాకు వేసుకుంటాం. చూడండి, ఇది అయిపోయినాక మనం పీల్ చేసి పెట్టుకోండి ఆలు వేసుకొని ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. చూడండి, ఆలు 2 మినిట్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంది ఈ మసాలా అంతా వేసుకొని వేస్తాం. ఇప్పుడు చూడండి, దీంట్లో కంపల్సరీ జార్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక 1/2 గ్లాస్ 1 గ్లాస్ అంత నీళ్ళు కంపల్సరీ వేయాలి. వేసుకొని దీన్ని బాయిల్ చేస్తాం. చూడండి, మనం మిక్స్ చేసుకునేదంతా ఇట్లా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇది కొంచెం బాయిల్ అయితే ఇంకా థిక్నెస్ వస్తుంది కాబట్టి ఈ పొజిషన్లో ఒక 2 మినిట్స్ మనము బాగా బాయిల్ చేసుకుంటాం. చూడండి, మన మసాలా ఉల్లిగడ్డ అంతా ఇంతవరకు బాగా గట్టిగా ఒక 5 మినిట్స్ బాయిల్ అయింది. ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేయాలి. చల్లగైన ఇంకా అది టైట్ అవుతుంది, అప్పుడు బాగుండలేదు. ఈ స్టేజ్కి మనం స్టాప్ చేసేస్తే మళ్ళీ మనకు రైస్లో మిక్స్ చేసుకొని తినేకి చాలా బాగుంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. చూడండి, మన మసాలాలు రెడీ అయిపోయింది. అంతా డిష్ అవుట్ చేసుకున్నాం. దీనికి కొత్తిమీర అట్లా వేసుకొని గార్నిష్ చేసుకొని వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే మన మసాలా ఉల్లిగడ్డ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.